ఈ మధ్యకాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చిన్న చిన్న గొడవలకు విడాకులు తీసుకోవడం వంటివి చూస్తున్నాం. కేవలం సినీ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో మాత్రమే కాదు, ఇతర రంగాల్లో కూడా ఈ తరం ప్రేమికులు కలిసి ఉండడం అనేది చాలా అరుదు. కలిసి జీవితాంతం నడవాలి అనుకున్న వాళ్ళు ఎందుకు ఇలా మధ్యలోనే విడాకులు తీసుకుని వెళ్లిపోతున్నారు? విడాకులు అనే అంశం కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించి మాత్రమే కాదు, ఒక కుటుంబానికి సంబంధించిన గౌరవం కూడా. సంవత్సరాల తరబడి ప్రేమించుకొని డేటింగ్ చేసుకున్నప్పుడు రాని ఇలాంటి ఆలోచనలు కేవలం పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు వస్తున్నాయి అనేది పెద్దల వాదన. ఈ విడాకుల వ్యవహారం గురించి ప్రముఖ సినీ నటి, మాజీ మంత్రి రోజా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ, విడాకుల వ్యవహారం కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు, సాఫ్ట్వేర్ రంగంలో కూడా తరచూ జరుగుతూనే ఉంటుంది. పెళ్లైన నెల రోజులకు విడిపోయి వేరే వాళ్లను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఈ మధ్య కాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. ఒక భార్యాభర్త మధ్య ఏదైనా సమస్య వస్తే అతని వైపు తప్పున్నప్పుడు నేనెందుకు తగ్గాలి? నేను కూడా అతనితో సమానంగా సంపాదిస్తున్నాను అని భార్య అనుకోవచ్చు. భర్తకి కూడా అదే ఫీలింగ్ ఉండొచ్చు. ఇలా ఎవ్వరు తగ్గకపోవడం వల్ల విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ నాకు అర్థం కానిదొక్కటే, ఒకరితో ఒకరు సర్దుకొని జీవితాంతం ముందుకు తీసుకుని వెళ్లడమే సంసారం. అలా ఒకరితో సర్దుకోలేక విడిపోయే వాళ్ళు మరొకరితో సర్దుకొని పోగలరని ఎలా అనుకుంటారు అంటూ విడాకుల అంశంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రోజా 2002 సంవత్సరంలో సెల్వమణి అనే ప్రముఖ తమిళ టాప్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులిద్దరికి ఒక కొడుకు, కూతురున్నారు. సాధారణంగా తమ భార్యల్ని రాజకీయాల్లోకి పంపాలని ఏ భర్త అనుకోరు. కానీ రోజాని మాత్రం ఆమె ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్ఛకు ఇచ్చారు భర్త సెల్వమణి. ఒక విధంగా చూస్తే రోజా శాసనసభ్యురాలుగా మారి మంత్రిగా కూడా పనిచేసి ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఆమె ఈ స్థాయికి వెళ్లిన తర్వాత కూడా భర్తతో ఎలాంటి అసూయ లేదు. ముమ్మాటికి రోజా స్థాయితో పోలిస్తే ప్రస్తుతానికి సెల్వమణి స్థాయి తక్కువ. అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఇన్నేళ్లు ఎలాంటి భేదాలు లేవు. ఒకరికి ఒకరు కలిసిమెలిసి ఉన్నారు. దాంపత్యానికి అసలు సిసల నిర్వచనం అంటే ఇదే. కొత్తగా పెళ్లైన వాళ్ళు ఇలాంటోళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.